అభిజ్ఞాస్ బర్త్డే అంటే ఇంకా మాత్రం ఉండాలి మరి, తప్పదు. సో ఆఖరికి మార్నింగ్ నుంచి నాకు బర్డ్స్ కూడా చిప్ 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 అని చెప్పి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాయి అనమాట. ఇంకా ఏం రాలేదు సార్. అందులో అదే సాటర్డే కాబట్టి 1 o'clock అంతా పిల్లలు వెళ్ళిపోతారు సార్. అవునా? ఎందుకు అంతవరకు మేము ఒక 10 నిమిషాలు నీ దగ్గర ఉంటాం. అదే 10 నిమిషాలు ఉంటాం. హలో గాయ్స్, థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది. ఏంటి మా ఇద్దరు అను అను చాలా బాగున్నాము. మీ ఇద్దరు ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పండు. ఓకే వెయిట్, I'll flip it and I'll show you guys ఇవాళ మనం ఏం చేయబోతున్నాము అనేసి. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? సస్పెన్స్, సర్ప్రైజ్. నువ్వు చెప్పు బా, ఎక్కడికి? సర్ప్రైజ్ దగ్గరికి. ఈరోజు మనము మానసిక వికలాంగులు, హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఓహో, మెంటలీ హ్యాండిక్యాప్డ్, యా కరెక్ట్. అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళతో ఈరోజు మనం సరదాగా ఈ పుట్టినరోజు వేడుకలు మనం జరుపుకుంటాం. యా. వాట్ ఈస్ దిస్ గైస్? మీరిద్దరు ప్రేమలు చూపించుకుంటూ అలా ముద్దు పెట్టుకుంటే ఎలా చెప్పండి? ఇంకొకసారి పెట్టుకోండి, అక్కడ కాకుండా టచ్ కాకూడదు. ఎప్పుడు ముద్దు అనేది టచ్ కాకూడదు, తప్పది. అది అసలు మీకు తెలియడం. మా చెల్లి ఈ రోజే వచ్చేసింది గాయస్, మీకు తెలియడం. అందుకంటే అది పద్ధతి కాదు. ఎంగిలి కావడం అనేది అనారోగ్యం. యా, యాక్చువల్లీ ప్రేమ చూపించుకుంటూ మీరు డిసీజెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈ రోజు మా చెల్లి నా బర్త్డే కోసం వచ్చిందనమాట. నా బర్త్డే అండ్ బర్త్డే తో పార్టీ దీపావళి సెలబ్రేషన్స్ అనమాట. అప్పుడు ఇది కన్స్ట్రక్షన్ లేకుండా కనిపిస్తాను. సరే, థ్యాంక్ యూ. చాలా క్యూట్ ఉన్నారు కదా. హాయ్, ఏం పేరు నీ పేరు? లోకేషా? ఏ క్లాస్ నువ్వు? చెప్పరా, నువ్వు ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్ చెప్పు? 2. నువ్వు నువ్వు చెప్పు, ఏం పేరు నీ పేరు? ఎవరు 10th రాసింది? అవునా, రాసేసినావా? నువ్వు ఏ క్లాస్? ఏం పేరు నీ పేరు? ఏం కావాలి నీకు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నందకిషోరా? మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? మీ ఫ్రెండేనా? కాదా? నీకు తెలీదా? కేక్ కావాలా? కేక్ తిందామా? అన్ని క్యూటీ పైస్ కోసం బొమ్మలు అన్నమాట.
బొమ్మలు తీసుకున్నాం. ఈసారి నా బర్త్డేకి యూనిక్గా ఏం ప్లాన్ చేసామంటే, పిల్లలు కదా సో అందరికీ బొమ్మలు అంటే చాలా నచ్చుతాయి కాబట్టి వీళ్ళ కోసం మేమైతే అన్ని టాయ్స్ తీసుకున్నాము. డిఫరెంట్ టాయ్స్. నా చిన్నప్పుడు నేను ఏవైతే ఇష్టంగా ఆడుకుంటానో అవన్నీ ఉన్నాయి అక్కడ కంప్లీట్గా. మాట్లాడు, ఏం మాట్లాడాలి? హాయ్ చెప్పు. ఏ క్లాస్ నువ్వు? అడ్డా అడ్డా నువ్వు రెండా? ఏం పేరు నీ పేరు? పవనా? ప్రణయ్ కదా? పేరు పట్ల ఏ క్లాస్ చెప్తాంది? సిగ్గుపడుతుంది. నేను చూడు, నేను ఎందుకు వచ్చాక అక్కడ హ్యాపీయా? ఆబ్వియస్లీ ఇంట్లో ఏదైనా జరుగుతూ ఉంది, ఏదైనా పార్టీ చేస్తున్నారు, సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే మనకు కొంచెం అన్న తెలిసిపోతుంది. సో నాకు కూడా తెలుసు ఇట్లా జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది కాబట్టి ఈసారి ఇంకొంచెం స్పెషల్గా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ దాంతోపాటు ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకు వెనకాల ఫ్లెక్సీ గురించి అసలు నాకు ఐడియానే లేదనమాట. మొత్తం నా పిక్చర్స్ అని మా డాడీ గ్యాలరీలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసినారు. అసలు చూడ్డానికి ఫన్నీగా ఉండింది. అండ్ దాంతోపాటు నాకైతే భలే నచ్చింది. మా నాన్న ఏమంటారు గ్యాలరీలో ఉన్నట్వి అండ్ స్టేటస్ అప్పుడప్పుడు పెడతా ఉంటాం కదా, సో అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని అవన్నీ పెట్టేసినారు దాంట్లో. అసలు చాలా మంచిగా అనిపించింది. సిక్స్త్ క్లాస్ హాయ్ ముందంట అసలు మాట్లాడడం కూడా మాట్లాడేవాడు కాదంట, ఇప్పుడు మాట్లాడుతున్నాడంట మంచిగా. అవునా? మాట్లాడడం నేర్చుకున్నాడు. హాయ్ చెప్పు. అడుగు సార్ చూడు ఇంట్లో హాయ్. ఏంటి అప్పుడే పోమంటున్నావా నన్ను? రసంలో దాంట్లో మనోళ్ళే. అవునా? ఓయ్ వదిలేదే రేపు
చాలా అంతంత పెద్ద పెద్ద ఇదో ఇవన్నీ చేతులు పెద్ద కేక్స్ మన ఫ్రెండ్స్ అందరితో కలిసి కేక్ కటింగ్ అవి ఇవి చేయడం అదంతా బాగానే ఉంటుంది, కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అసలు వేరే లెవెల్ హ్యాపీనెస్ కదా. అసలు మీరు చూసారా ఇందాక నాకు శిరీష్ అదే నేను ఇందాక వడ్డిస్తూ ఉన్నాను కదా, గ్రీన్ కలర్ చుడీదార్ నా నోట్లో పెట్టింది. అంటే వాళ్ళు మనల్ని ఎంత ఓన్ చేసుకోకపోతే మన నోట్లో పెడతారు చెప్పండి, ఎందుకంటే మెంటల్గా కొంచెం ఇష్యూస్ ఉండింటాయి. సో వాళ్ళు ఎప్పుడైనా కూడా దగ్గరికి రానిచ్చేది అంటే మన వాళ్ళు అని అనిపిస్తే, సేఫ్ ప్లేస్ అనిపిస్తేనే రానిస్తారంట, లేకపోతే అసలు మాట్లాడరంట. మీరు స్టార్టింగ్ గమనిస్తే కొంచెం కోపంగా ఎవరు వీళ్ళు అన్నట్టు చూస్తూ ఉండింటారు. తర్వాత కూల్ అయినారనమాట, అంటే మంచిగా మాట్లాడుతూ అట్లా ఉండి. అండ్ అక్కడ ఉన్న టీచర్స్ చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వీళ్ళు ఇంతగా నవ్వుతూ వెళ్ళరు, కొంచెం ఏమంటారు హార్ష్గా, అప్పుడప్పుడు హార్ష్గా గట్టిగా అరుస్తూ ఉంటారు, మీతోనే మంచిగా ఉన్నారని చెప్పి. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అమ్మతో అయితే ఫస్ట్ రాగానే అల్లుకుపోయినారనమాట, అదేంటో తెలీదు. బట్ నాతో ఐషుతో కొంచెం టైం పట్టింది మాట్లాడడానికి. మేము ఒకవేళ స్టార్టింగ్లో మాట్లాడుతూ ఉన్నా కూడా జస్ట్ నవ్వి వదిలేసేటోళ్ళు, తర్వాత స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. అసలు లిటరలీ వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డే అని చెప్పాలన్నమాట. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇట్లా కొన్ని హ్యాపీనెస్ రాదు అంటారు కదా, అట్లా అనిపించింది నాకు. ప్రతి ఒక్కరికి వడ్డిస్తూ ఉండింటే వాళ్ళు నేను వడ్డిస్తూ ఉంటే నాకు కూడా నోట్లో పెడతా ఉన్నారు, నువ్వు కూడా తినక్క అన్నట్లుగా. అంటే వాళ్ళంతా సరిగా మాట్లాడలేరు, కానీ నాకు అర్థమవుతుంది కదా, మనకు అర్థమవుతుంది కదా, మనం సెన్స్ అవుతాము వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది, వాళ్ళు మనల్ని ఎలా ఓన్ చేసుకుంటున్నారు అని చెప్పి. నాకైతే అదే అనిపించింది. ఫోన్ చేసిన కేక్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే. ఓకే. ఏంటబ్బా అప్పుడే మొత్తం అంతా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అవును కదా, ఫుడ్ తిన్న తర్వాత క్లీన్ చేస్తారు కదా అని అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూడండి, చదరంగం కాదు రణరంగం అన్నట్టు మా డ్యాన్స్ రంగం మొదలవుతుంది అనమాట. గ్రూప్స్ అన్నీ డివైడ్ అయిపోయినాయి, ఫుల్ గేమ్స్ అన్నీ ఆడేసినాం అనమాట.
ఆటో సార్ ఆటో వచ్చింది మా మీనా అందరి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి ఓకే అన్న. హ్యాపీగా ఉండాలా చాలా హ్యాపీగా ఉండాలా. అసలు నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు. ఎంతమంది పిల్లలు మీకు? పూర్తిలో మన అమ్మాయిలు వాళ్ళందరూ వెళ్ళొస్తామా? లేదు మేము లేదు ఊరికి మేము ఆ విధంగా అంటే మీరు బాగా చేస్తారని అన్నీ ఫోన్ చేయండి. మళ్ళీ వస్తాను. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ అక్షయ చూడండి ఎక్కువ కేక్ క్రీమ్ కాకుండా బ్రెడ్ ఎంత బాగా జరిగిందంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము మా టైం ని కదా. నువ్వు హ్యాపీనా? వెరీ 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 హ్యాపీ. అసలు ఒక నిమిషం ఇద్దరి దగ్గర నుంచి చెప్పు మా. నీ సంతోషమే మాకు ఆనందం. బలమా ఆనందం నీకుమా? నీకు అవునా? చాలా స్వీట్ కదా వాళ్ళు, క్యూట్ ఫెలోస్. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, మేము వెళ్ళేటప్పుడు అయితే చెప్తా ఉన్నారు మీరు మళ్ళీ రండి, మేము మిమ్మల్ని మిస్ అవుతాము అని చెప్తా ఉన్నారు. సో చాలా క్యూట్ గా అనిపించినారు వాళ్ళు మాకు కదా. మీ ఇద్దరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి మాకు మీరే. చాలా 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 హ్యాపీగా. అవునా? బాగా మాట్లాడారు కదా వాళ్ళు, చాలా క్యూట్ గా. డాన్స్ కూడా, డాన్స్ అయితే బర్త్డేస్ అంటే మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటాము. సో ద థింగ్ ఈజ్ మనం అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావా మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ? ఎందుకంటే మనం ప్రతిసారి బర్త్డేస్ ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం ఇలా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మ అండ్ డాడీ ఇద్దరు? చాలా చాలా సంతోషంగా ఉంటుంది, కళ్ళల్లో ఆనందంతో పాటు ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళతో బాగా జరుపుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనకు విషెస్ ఉంటాయి చూడండి, చాలా భగవంతుడు ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లే ఉంటుంది. అసలు వాళ్ళలో కల్మషం ఏమీ లేదు. అవును. నెక్స్ట్ ఏంది మళ్ళీ చెప్తున్నారు కదా, నెక్స్ట్ మళ్ళీ రండి మేము మిమ్మల్ని మిస్ అవుతాము అని చెప్పి. ఒక అమ్మాయి అయితే రోజు రాక్క అంటుంది. అవునండి, వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి ఏం లేదంటే రోజు రండి మిమ్మల్ని చూడాలా, నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నారు. డాన్స్ వేసారు మంచిగా, సాంగ్స్ అన్నిటికీ కిసిక్ కిసిక్ సాంగ్ అడుగుతానే ఉన్నారు. వాళ్ళు అడిగి మరి డాన్స్ వేస్తున్నారు. అదే ఇప్పుడు మనము పోయింది ఒక రాముడి దగ్గరికి, ఒక కృష్ణుడి దగ్గరికి, ఒక వినాయక స్వామి దగ్గరికి, ఒక ఈశ్వరుడి దగ్గరికి, ఒక సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, అట్లా ప్రతి ఒక్క దేవత దగ్గరికి, దేవుడి దగ్గరికి మనం పోయినాం. ఎందుకంటే దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉండరు, మనుషుల్లోనే ఉంటారు. ఆ మనుషులు ఎవరు? కల్మషం లేని వాళ్ళు. కల్మషం లేని వాళ్ళు ఎవరు? ఇలాంటి మానసిక వికలాంగుల్ని కల్మషం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటది కల్మషం. నాకుంటాది, నీకుంటాది, ఐషుకుంటాది, పండుకుంటాది, ఇంకోరుకుంటాది. కానీ తెలివి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటది కల్మషం. అది కాదే, అది లేదే, ఇది బాగుంది, అది బాగుంది. మనం ఏది పెట్టినా వాళ్ళు తింటారు, మనం ఏది పెట్టినా వాళ్ళు తింటారు.
మనం మనము ఏదైనా పెట్టు వాళ్ళు తింటారు. అటువంటిది ఇప్పుడు మనం పెట్టింది వాళ్ళకేం రోజు నాకు తెలిసి వాళ్ళు వెళ్ళి పెట్టచ్చు ఇలాంటిటే. కానీ మనం ఈ బయటికి పోయి ఇప్పుడు మనము కోవిడ్ గ్రాండ్స్కి పోతాం. మనం పోతే ఒక హీనమన్నా కానీ ఒక 5,000 బిల్ అవుతుంది. 5,000 బిల్ అవుతుందా? 5,000 బిల్ అవుతుంది. వీళ్ళకు మనము ఏదో 20,000 ఖర్చు పెట్టామనుకో, మన దగ్గర పోయేదేం లేదు కదా. ఇలా మనము ప్రతి పుట్టినరోజుకు ఐషుకు గానీ, పండుగ గానీ, నాకు గానీ, నీకు గానీ, మన పెళ్లి రోజులు గానీ ప్రతి ఒక్కరి ఇట్లా చేసుకుందాం. ప్రతి ఒక్కరి దగ్గర ఓకేనా, మనకు హ్యాపీగా ఉండాలి. ఇట్లా ఇంకా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉండేవాళ్ళు కూడా మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలని నేను. హలో, ఇప్పుడు మన తరువాయి భాగం ఏంటి? ఏమిటి? ఓ నా ఫేసే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు ఏంటి? అవసరం లేదు, ఆడ పెడతాలే. ఫుడ్. సో లెట్స్ గో. మా ఫేవరెట్ ప్లేస్కి మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. మా చెల్లి ఈరోజు స్నాప్స్లో అమ్మాయి కంటే ఎక్కువగా నన్ను ఇంక్లూడ్ చేస్తుంది బికాజ్ నా బర్త్డే అని చెప్పేసి. ఓకే, let's taste it. Okay, chicken moncho soup. అందరు ఇక్కడ నన్ను వెరైటీగా ఇస్తున్నారు. మాంచో లెమన్ అండ్ కొరియాండర్ సూప్. అంత సీన్ లేదు, ఇది మాంచో సూప్. లెమన్ కొరియాండర్ సూప్ వేరేది. ఇదే అక్క, ఇదే అమేజింగ్. శాషగా అడిగింది నాతో సావాసం, హాయిగా నవ్వింది మనలో సంతోషం, అందమైన మమకారం మా ఇంటి పేరు అంటే. ఈమె చూడండి, యా ఈమె చూడండి కొంచెం ఎంత కష్టపడుతుందో ఫోటో తీయడానికి. అరే ఓయమ్మ బాబోయ్. సారేగా సరే 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 సా. అసలు ఎంత బాగుస్తాయి నాకు పాటలు కదా. అప్పుడప్పుడు పాట సింక్ లేదా? నువ్వు చెప్పులేమా? అందరం కలిసి కూర్చొని తినేటప్పుడు ఆ పాట ఉంటే సింక్ లేదా? నువ్వు సింక్ లేకుండా పుట్టినావు చెత్త బుట్టలో. నువ్వు సింక్ చేసుకోకూడదు ప్రతి ఒక్క దానికి. పాట సెట్ అయిందా లేదా, అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆశగా అడిగిందనే సాంగ్. ఎందుకంటే ఫోకస్ ఎప్పుడైనా అందమైన వ్యక్తుల దగ్గరికి. ఏం ప్రాబ్లం లేదులే, పర్లేదు అనేసి. చదువుకుంటే హిందీ కూడా వస్తుంది. మేము కాపీలు పెట్టి రాలే మాకు హిందీలో మార్కులు మీలాగా. మేము కష్టపడవచ్చు. మరి ఎందుకు రాదు నీకు? హిందీలో మనుషులటి చూడాలా, కొంచెం తెలుస్తుంది. ఇది ఏంటి, దీని పేరు ఏం పేరు? డిష్ నామ్ క్యా హై? ఆఫ్ఘనీ చికెన్. తెలుగు మాలు నయి మాలు. ఒడిస్సా. బాగుందా? కావాలని తనకలా ఆడి. అవునా? పాప పిల్ల భయపడుతుంది. मैडम को ज़्यादा डालो, बहुत खाते हैं. वन पीस बस. हाँ, you know what, this is pre-birthday. Okay,
ఈరోజే నా బర్త్డే ఇంత బాగా జరిగింది అంటే బ్లాగ్ తీస్తావా? ఈరోజే నా బర్త్డే ఇంత బాగా జరిగింది అంటే నా ప్రీ బర్త్డే. రేపు ఎంత బాగా జరుగుతుంది అనేది మీ ఊహలకి వదిలేస్తున్నా. పోస్ట్ బర్త్డే నా పోస్ట్ బర్త్డే కూడా బాగానే జరుగుతుంది, అంటే సూపర్గా జరుగుతుంది. బికాజ్ నా పోస్ట్ బర్త్డే ఇస్ దివాళీ. బట్ నా బర్త్డే ఇంకెంత బాగా జరుగుతుంది అనేది మీ ఊహలకి నేను వదిలేస్తున్నాను. కొంచెం ఓవర్గా ఉంది, అది కొంచెం ఓవర్గా ఉందంట. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అవ్వనన్నా ఏంటన్నా చాలా మంచిగా ఉంది ఫుడ్ అయితే. అండ్ దాంతో చెరీ ఆన్ ది టాప్ కేక్ అసలు అమేజింగ్ ఉన్నది అనమాట. అంటే వీళ్ళు మాట్లాడి నాకు సర్ప్రైజ్ కేక్ ప్లాన్ చేసినారనమాట. కేక్ అండ్ నేను మా చెల్లిద్దరం హాఫ్ తినేసినాం కేక్లో ఆల్రెడీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ టుడే. చాలా మంచిగా అనిపించింది. ఏంది ఇది కేకుల పిచ్చి, ఎప్పుడు రెడ్ వెల్వెట్. నేను ఏదో చెప్తా ఉంటాను, నేను ఏదో ఎమోషనల్గా మాట్లాడతాం అనుకుంటే అంతా దాన్ని నువ్వు రెడ్ వెల్వెట్, వాఫిల్, కేక్, ఓరియో మిల్క్ షేక్ అనుకుంటా. లాల్. బట్ ఏం బర్త్డే కాదు ఈరోజు. ఏమంటానంటే ఇంకా నా బర్త్డే కాదంట, కాబట్టి నేను ఇంకా చిన్నపిల్లనంట. సో నేనేం మాట్లాడకూడదంట, సైలెంట్ ఉండాలంటే మా బిల్డప్. ఇది ఓకే, నార్మల్ గా ఆ పిల్ల అనడం. ఇప్పుడు ఏమనింది, నీ బర్త్డే కాదు ఈరోజు, నేను చితక బాధతా అంట. ఎవరు బాధతారో అందరికీ తెలుసులే, చితక బాధతారు అని. చాలా టైర్డ్ అయిపోయినా. బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. తప్పదు గైస్. ప్రీ బర్త్డే అని మా వాళ్ళకి నేను చెప్పలేను కదా. సారీ, నేను కొంచెం సేపు అయిన తర్వాత నా వర్క్ని నేను ఇస్తాను. ప్రీ బర్త్డే ఈరోజు అని చెప్పలేను కాబట్టి ఐ హ్యావ్ సమ్ వర్క్. కలిసుంటే స్టార్ట్ చేయొచ్చు. కలిసుంటే కలదు సుఖం కాని సంసారం. సో హలో, అండ్ ఇది ఈవినింగ్ అనమాట. ఇంత జోష్గా ఎందుకున్నాము అంటే మేము ఆల్రెడీ మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయినాము కదా. పొట్ట ఫుల్గా తినేసి ఫుల్గా నిద్రపోయినాం అనమాట. ఐషు, ఓ సారీ, యూఆర్ డ్రైవింగ్ రైట్. ఓకే, ఇట్స్ ఓకే. బట్ నా ఆనందానికి అవదు లేవు కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఏంటంటే అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే నా ప్రీ బర్త్డే గైస్. ఇది నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ని కూడా లిటరలీ ఐ ఫీల్ లైక్ నేను వన్ ఆఫ్ ది కాదు, ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పాలన్నమాట. ఒక్కసారి ఆ పిల్లని చూడండి ఎట్లా పాడుతాందో. పాడితే తీయగల వాడుతుంది, అట్లా పాడుతాంది లిటరలీ. నేను ఇక్కడ టైలర్ దగ్గరకు వచ్చినాను. ఓ ప్రియా, ప్రియా ఎలా ఉంది యశు? ఇంకా తినలేదా? స్నాప్లేనా? ఒకటి తినే తొందరగా, నేను వీడియో తీస్తున్నా మంచిగా. బోడక్క స్నాప్స్ అక్క స్నాప్. ఓకే, సో ఫైనలీ మేడం గారు స్నాప్స్ అని ఎత్తుకున్నారు అండ్ ఇట్స్ టేస్టింగ్ టైమ్. హౌ ఇస్ ద టేస్ట్ ఐషు? యమ్మీయా? ఏం బాబులో కిట్కాట్ ఓరియో అంటాం. టీ స్పూన్ టన్ను బరువు అవుతుంది, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుంది, క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చింది, ల్యాండ్ నైన్ గుండెలో. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి అక్కని రెడీ అవ్వమని చెప్పినాము పోయి పైకి. అంటే అక్కకి తెలుసు కేక్ కటింగ్ అంతా, మీరు ఆల్రెడీ చూసారు. కానీ సో కొత్తగా ట్రై చేస్తున్నాం. యా, అది ఆ అమ్మాయికి తెలియకుండా. ఇప్పుడు అక్కడ వచ్చేసి క్రాకర్స్ ఉన్నాయి అంతా. అక్కకి కేక్ అమ్మాయి పైన అక్కడేమో క్రాకర్స్ ఉన్నాయి. సో కేక్ క్రాకర్స్ వేరేలా ప్లాన్ చేసాము. నార్మల్గా నాది అమ్మది డాడీది బర్త్డేలా కాకుండా షీఈస్ గోనా సర్ప్రైజ్. అక్కకు డబుల్ డమా ఆల్రెడీ మార్నింగ్ కేక్ కటింగ్ అయిపోయింది. మార్నింగ్ అక్కడ పిల్లల దగ్గర కేక్ కటింగ్ అయిపోయింది, తర్వాత రెస్టారెంట్లో అయిపోయింది. అండ్ ఆల్సో త్రిబుల్ ఇప్పుడు ఇది థర్డ్ కేక్. అండ్ ఆల్సో దట్ టూ ముందు ప్రీ బర్త్డే, ఇది రియల్ బర్త్డే అంటే 12. ఇప్పుడు క్రాకర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయదు. సో మేము ఇచ్చే ఇప్పుడు థ్రిల్కి షాక్ అయిపోతుంది పక్కాగా. అవే క్రాకర్స్ అంత దూరం ఫోకస్ చేస్తున్నావా? ఇప్పుడైతే క్రాకర్స్ చూపిస్తా. దీస్ ఆర్ ద క్రాకర్స్. ఈడ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము పండుగకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. నా బర్త్డేకి ఇలా చేయాలని మీకు ఎందుకు ఆలోచన రాలేదు? ఈ ఆలోచన నీట్ కదా, మాదేమన్నా చెప్పు. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గించే పిల్ల. చంకల కాడ నుంచి
ఓకే లెట్స్ గో అప్ అండ్ స్టార్ట్ చేద్దాం పార్టీ. సెలబ్రేషన్ షురూ. అక్కొస్తుంది మనమే పైకి వెళ్దాం. ఇక్కడ సర్ప్రైజ్ ఉంది పైన నీకు. దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం పదండి రండి 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 దయచేయండి దా ఈడ కాదు ఇంకా పైన. ఈడెంత గట్టిగా నడుచుకోవచ్చు ఏమైనా చేయొచ్చు. బర్త్డే గ్లో. కార్తీక దీపం. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయకు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ అక్క. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు అది ఇష్టం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ పర్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. నా ఫేవరెట్ క్రాకర్స్ అండ్ ఫేవరెట్ కేక్. హ్యాపీ బర్త్డే టు యూ పండు తల్లి. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ కేక్ కూడా. నా బంగారు అక్షయ. హ్యాపీ దివాలి బంగారు. సేమ్ టు యూ. చిట్టి నాన్నలు. హాయ్. హలో. We are watching Save the Tigers season 2. మాకు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్. ఆల్రెడీ చూసారుగా. మళ్ళీ చూస్తాం మళ్ళీ చూస్తాం. కామెడీగా ఉంటుంది కదా. యా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది కేక్ కటింగ్? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. ఈ కొత్త థింగ్ ఎవరికి ఇది? ఎవరు ఆలోచించారు ఇది? నేనే. ఏంది నువ్వు ఐషు? ఇవాళ మేము చూసే మూవీ అయితే మూవీ నైట్. సో బై ది వే వీళ్ళు అసలు ఆ మాట కూడా వినట్లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మేమందరం కలిసి కూర్చొని కాసేపు చూసి విల్ స్లీప్. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. సో దానికోసం స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ బర్త్డే మండు. అండ్ మీరు కూడా చాలామంది నాకు బర్త్డే విషెస్ చేసినారు. సో మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.